కండబలము అంటే యాక్చువల్గా మనకి మజిల్ బిల్డప్ చేసుకోవడానికి అనమాట. మజిల్ బిల్డప్ చేసుకోవడానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మనం జనరల్గా ఏంటంటే కొంతమంది ఏవైతే సరిపడా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఏదైనా ఎక్సర్సైజ్ లాంటివి అవి చేసినప్పుడు కూడా కండ పెరగడానికి కోసము కూడా జిమ్కి వెళ్ళి కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎలా తీసుకుంటారు, ఎంత తీసుకోవాలి అనేది ఒక డైటేషన్ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి ఒక అడ్వైజ్ ఇస్తారనమాట. సో అంటే ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉంటుంది. స్పోర్ట్స్ చేసేవాళ్ళు కానీ స్పోర్ట్స్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉంటుంది, సింపుల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అలా మామూలుగా మన వాకింగ్ లాంటివి చేస్తేనే డిఫరెంట్గా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ విధానంగా తీసుకోవాలనేది డైటిషియన్ అడ్వైస్ చేస్తుంది. దాంతోపాటు జనరల్గా ఏంటంటే మనకి సమపాళ్లలో ప్లాంట్ బేస్డ్ ప్రోటీను, అదేవిధంగా నాన్ వెజిటేరియన్ ప్రోటీను మంచిగా అంటే సమపాళ్లలో తీసుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమంది ఎక్కువ మజిల్ పెంచుకోవాలని ఓన్లీ నాన్ వెజ్ సోర్సెస్ తీసుకుంటారు. నాన్ వెజ్ సోర్సెస్ ఒక్కటే తీసుకుంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యూరిక్ యాసిడ్ పెరగడం ఒకటి, కాన్స్టిపేట్ అవ్వడం ఒకటి. అదే కాకుండా సో వెజిటేరియన్ సోర్సెస్ కూడా తీసుకోవడం హెల్ప్ అవుతుంది. అంటే డైటరీ ఫైబర్ ఉంటుంది వెజిటేరియన్ సోర్సెస్ చాలా వరకు కూడా. సో దాంతోపాటు మనకి కొన్ని ఫంక్షనల్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మన సమపాళ్లలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ప్లాంట్ బేస్డ్ నుంచి కొన్ని, అదేవిధంగా నాన్ వెజ్ సోర్సెస్ నుంచి కూడా కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని దాంతోపాటు ఓన్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఒకటే తీసుకోకూడదు. మనం తీసుకునే అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ కొంచెం హై మాత్రమే తీసుకుంటాము. మిగిలినవన్నీ కూడా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ అన్నీ సమపాళ్లలో తీసుకోవాలి.